మేమైతే ముందుగా స్కూల్ ఫీ పే చేసిన తర్వాత మనకి ఎంట్రీ టికెట్ కొట్టిస్తారు అనమాట. ఆ పాస్ చూపిస్తే మనకి లోపలికి అలా ఉంటుంది. ఇంకా రూమ్ అది కూడా మనకి వాళ్ళే తీసుకుని చూపించారు. ఇదిగోండి నౌషింగ్ అని వాళ్ళ రూమ్లో అంతా 6th క్లాస్ వాళ్ళే అనమాట. పేరెంట్స్ అంతా కూడా వచ్చి బెడ్ అది సెట్ చేస్తుంది. నేను కూడా అంతా సెట్ చేసేసాను. అంతా ఎక్కడికక్కడ ఎలా కావాలంటే నౌషింగ్కి అలా సెట్ చేసి నేను పెట్టేశాను. ఆల్రెడీ నౌషింగ్ మా నుంచి ఒక 2 years దూరంగా ఉంది కాబట్టి ఇంకా హాస్టల్లో కూడా తన ఉంటుందని చెప్పేసి వేసేసాను. ఈవినింగ్ 8 o'clock వరకు కూడా అలా ఉందని చెప్పేసి ఫస్ట్ డే మేము అక్కడే ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి నౌషింగ్ చెప్పే వరకు తనైతే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది. తను ఏడిస్తే నేను కూడా ఏడ్చాను అనుకుని తను ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తుంది చెప్పేసి నేనైతే ఇంకా అలా కంట్రోల్ చేసుకుని తను చెప్తూ ఉన్నాను. మా చాలా ఏడ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా నౌషింగ్ కొంచెం టైం అలా స్కూల్కి పెట్టేసి నేనైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. పాపం తను మేము వెళ్ళిపోతుంటే బయటకు వచ్చి ఇంకా విండో దగ్గరికి వచ్చేసి మాకు బాయ్ కూడా చెప్తుంది. ఇంకా మేము ఇంటికి